ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు గత 5 ఏళ్ళుగా. అంటే ఇప్పుడు జగన్ డెవలప్మెంట్ లేదన్నారు కానీ డెవలప్మెంట్ బాగానే చేస్తున్నాడు కూర్చొని. కంటే ఎక్స్పోజ్ అవ్వట్లేదు బయటికి పెద్దగా. డెవలప్ చేస్తారంటే కానీ విజన్ అంత కనిపించలేదు. గత ప్రభుత్వాలు ఎన్ని అప్పులు చేసి ఇప్పుడు అయ్యే అప్పులు జరుగుతున్నాయి కూర్చొని. గతంతో పోసిన ఇప్పుడు బాగా డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇప్పుడు కనపడదన్న. దీని ఇంపాక్ట్ 10-15 ఏళ్ళ తర్వాత కనపడుతుంది. 17 మెడికల్ కాలేజీలు కట్టించారు, 10 షిప్పింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు. ఇప్పుడు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కూర్చొని. వీటి పనితనం 10 ఏళ్ళ తర్వాత కానీ పూర్తి కనపడుతుంది. 1,00,000 జాబులు ఇచ్చారు కదా సచివాలయం ఉద్యోగులు. చాలా ఐటీ జాబ్స్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి. ముందు రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అన్ని వసతులు బాగున్నప్పుడు ఐటీ కంపెనీలో వాడందరికి హైవే వస్తుంది కూర్చొని. హైదరాబాద్కి వచ్చినట్టుగా వైజాగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అమరావతి కూడా బాగానే ఉంటుంది కానీ అది పుణ్యకు పుచ్చడానికి గత 34 ఏళ్ళు పట్టచ్చు కూర్చొని. కాపీ పేస్ట్ లాగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపీ పేస్ట్ లాగా అనిపిస్తుంది కూర్చొని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టే వాటి 70,000 కోట్లు అవుతుంది కూర్చొని. బాబు గారు పెట్టిన వాటికి 1,20,000 35,000 కోట్లు అవుతుంది కూర్చొని. బట్ ఆయన అప్పులు చేస్తున్నాడు, ఏమైనా అప్పులు చేస్తున్నాడు కూర్చొని. న్యూట్రల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్. అప్పుడు ఇంకా అప్పులు ఎక్కువ అయితే అన్న ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు పాపం బాగా. 10 నగరాలు దాదాపు ఆటో వాళ్ళు 50,000 కుటుంబాలు దాకా ఉన్నాయి. అన్ని రోడ్డును పడతాయి కూర్చొని. దూరతో బస్సుకుని బాగా ఇబ్బంది పడతారు పాపం. దాన్ని నమ్ముకొని సాగిన కుటుంబాలు చాలా ఉన్నాయి కదా.